కొల్లగొట్టుకొని వచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత మరి వారు మోషే మాటను బట్టి మిగిలిన వారిని చంపేశారు, తమ్మును తాము పవిత్రపరుచుకున్నారు. ఇప్పుడు 7 దినములైన తర్వాత జరిగిన సంగతి ఇది. ఎప్పుడు ఇది? 7 దినాల తర్వాత మళ్ళీ వీరందరూ కూడా యుద్ధానికి వెళ్ళిన వారందరూ కూడా పాళెంలోనికి వచ్చేసారు కదా. పాళెంలోనికి వచ్చిన తర్వాత జరిగిన సంగతి, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగాలు చేయాలి. యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగము, సర్వ సమాజమునకు సగాన్ని మీరు పంచి పెట్టవలెను. ఏం చెప్తున్నాడు మోషేకి? నీవు ఎలియాజరు మీరిద్దరూ కూడా, అంతేకాకుండా ప్రధానులు, ఈ వీరందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొల్ల సొమ్ము తీసుకొని వచ్చారు కదా. ఏమేం పట్టుకొని వచ్చారు కొల్ల సొమ్ముని? 9వ వచనంలో చూడండి. అప్పుడు ఇజ్రాయేలీలు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను గొర్రె మేకలను కలిగినది యావత్తు తీసుకొని వచ్చారు. అంతేకాకుండా వెండి బంగారాలు కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే 22వ వచనంలో ఉంది కదా, మీరు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, తగరము, సీసము అవి కూడా తీసుకొని వచ్చారు. ఇంకా మేక వెంట్రుకలు, చర్మ వస్తువులు. అంటే చూడండి వాళ్ళు ఏమేమి పట్టుకుని వచ్చారో, వాటిని ఎట్లా పవిత్రపరిచారో ఆయా సందర్భాలలో రాయబడి ఉంది. కాబట్టి తీసుకువచ్చింది మొత్తం కూడా ఏం చేయాలి? 2 భాగాలు చేయండి. ప్రధానులు మనుషులైనా 2 భాగాలే, గొర్రెలైనా 2 భాగాలే, మేకలైనా 2 భాగాలే, బంగారము, వెండి అన్నిటిని కూడా 2 భాగాలు చేయాలి. ఏం చేయాలి? 2 భాగాలు చేసి మొత్తాన్ని లెక్కించి 2 భాగాలుగా చేసి, ఇప్పుడు యుద్ధానికి సేనగా బయలు వెళ్ళారు కదా. ఎంతమంది వెళ్ళారు యుద్ధానికి సేనగా? 12,000 మంది. వచ్చిన సగంని ఈ 12,000 మందికి ఇచ్చేయాలి. వచ్చిన సగంని 12,000 మందికి ఇచ్చేయాలి. మిగిలిన సగంని సమాజం అంతటికి ఇవ్వాలి కదండి. ఎవరికి ఇవ్వాలి? సమాజం అంతటికి ఇవ్వాలి. సమాజం అంతటికి కూడా పంచి పెట్టేయమన్నారు. ఏం చేయమన్నారండి? సమాజం అంతటికి కూడా పంచి పెట్టేయాలి. అంతేకాకుండా సేనగా బయలుదేరిన యోధుల మీద ఏం చేయాలి? యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోనూ గొర్రె మేకలలోనూ 500కు 1 చొప్పున వారి సగంలో నుండి తీసుకుని యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వవలెను. ఇప్పుడు ఈ సేనగా వెళ్ళిన 12,000 మందికి సగం వస్తుంది కదా సొమ్ము. అందులో నుంచి దేవునికి పన్ను కట్టాలి. ఏం చేయాలి? ఇప్పుడు మనం ట్యాక్స్ కడతాం కదా, ఇంటి పన్ను, నీటి పన్ను, ఏవేవో పన్నులు కడతా ఉంటాం. అలాగా మరి దేవునికి కూడా పన్ను కట్టాలి. ఏం చేయాలంట? దేవునికి కూడా మరి పన్ను కట్టాలి. అంటే నిజానికి యెహోవాకు కట్టే పన్ను ఏంటంటే 10వ భాగం. ఏం చెప్పండి? యెహోవాకు మనం కట్టే పన్ను ఏంటంటే 10వ భాగం. వచ్చిన ప్రతి దానిలో ఎంత తీస్తాం? 10వ వంతును 10వ భాగముగా దేవునికి ఇస్తాం. అందుకనే యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలో పశువులు కానీ, గాడిదలు కానీ, గొర్రె మేకలు కానీ ఎంత తీయాలంటే పన్ను? 500 గాడిదలు ఉన్నాయనుకోండి, 500 గాడిదలకి 1 గాడిద కదా, 500 గాడిదలకి 1 గాడిద తీయాలి. అలాగా ఎన్ని గాడిదలు ఉంటే ఆ గాడిదలను లెక్కించి 500 గాడిదలకి, 500 గొర్రెలకి 1 గొర్రె, 500 మేకలకి 1 మేక, 500 మంది మనుషులకి 1 మనుష్యుడు. అలాగా దేవుని కొరకు ప్రతిష్ఠితార్పణముగా తీసేయాలి వాటిని. అంటే వాడు తెచ్చిన ప్రతి దాంట్లో కూడా అది 10వ వంతుగా దానిని దేవుని కొరకు తీయాలి. చూడండి, దాన్ని ఎవరికి ఇవ్వాలి? యాజకుడైన ఎలియాజర్కి ఇవ్వాలి. యాజకుడైన, ఇది దేవునికి పన్ను. ఎవరికిది? యెహోవాకి పన్ను. అంటే దేవునికి ఇచ్చే 10వ భాగము ప్రతిష్ఠితార్పణం అంటారు. దాన్ని ఏమంటారు? అర్పణాలలో కూడా తేడాలు చూసుకోండి మీరు. ఇదేంటి? యెహోవాకి ఇచ్చే పన్నుని, దేవునికి ఇచ్చే 10వ భాగాన్ని ప్రతిష్ఠితార్పణాలు అంటారు. అంటే అది దేవుని కొరకు ప్రతిష్ఠించినవి, అవి మనం వాడుకోవడానికి వీలు లేదు. అంటే ప్రతిష్ఠించబడింది ఏదైనా కూడా దేవుంది. అది 10వ భాగం ప్రతిష్ఠించబడింది, 10వ వంతు ప్రతిష్ఠించబడింది కాబట్టి అది దేవుంది కదండి. ఇప్పుడు ట్యాక్స్ ఉంటుంది, అది ఎవరికి కడతాం మనం? గవర్నమెంట్ కట్టినప్పుడు అది గవర్నమెంట్దే. ఆ ట్యాక్స్ నేను కట్టను అన్నా కూడా ఎప్పుడన్నా కట్టాల్సిందే, ఎప్పుడుకో ఒకసారి ఖచ్చితంగా కట్టాల్సిందే. యేసు ప్రభుల వారు కూడా ఏమన్నారు? కైసరివి కైసరికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. అంటే దేవునికి ఇచ్చే 10వ భాగం దేవునికి ఇవ్వాల్సిందే. ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సింది, గవర్నమెంట్కి నువ్వు కట్టే ట్యాక్స్ కైసరిది కైసరికి ఇవ్వాల్సిందే. అంటే అలాగా దేని దానికి భాగాలు
మనకి వచ్చిన ఖచ్చితంగా సంపాదనలో ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వాల్సిందే అనమాట. అలాగా దేవునికి ఇచ్చేదాన్ని ఏమంటారు? ప్రతిష్ఠితార్పణము అంటారు. 30వ వచనం చూసినట్టయితే, మనుషులలో, పశువులలో, గాడిదలలో, గొర్రె మేకలలో, సమస్త విధముల జంతువులలో 50 ఒకటి చొప్పున ఇజ్రాయేలీయుల సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇవ్వవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఇప్పుడు ఈ 12,000 మందికి వచ్చిన దాంట్లోనేమో 500కి ఒకటి చొప్పున దేవునికి ప్రతిష్ఠితార్పణం ఇచ్చారు. ఇప్పుడు మిగిలిన సగం ఎవరికి ఇచ్చారు? సమాజం అంతటికి, ఇజ్రాయేలీలందరికీ ఇచ్చారు. వీళ్ళెంత తీయాలి ఇప్పుడు? 50కి ఒకటి, 50కి ఒకటి. అంటే వీళ్ళ లెక్క వేరు, వీళ్ళ లెక్క వేరు, వీళ్ళు తీసింది వేరు, వీళ్ళు తీసేది వేరు. అలా దేవుడు నియమించాడు. ఇప్పుడు జంతువులలో కానీ, మనుషుల్లో కానీ, పశువుల్లో కానీ 50కి ఒకటి చొప్పున ఇజ్రాయేలుల సగములలో నుండి తీసుకొని దీన్ని ఎవరికి ఇవ్వాలి? యెహోవా మందిరమును కాపాడే లేవీయులకు ఇవ్వాలి. అంటే ఇజ్రాయేలీలు తీసిందేమో లేవీయులకు ఇవ్వాలి, ఈ యుద్ధానికి వెళ్ళిన యోధులు తీసిన ప్రతిష్ఠితార్పణమేమో యాజకునికి ఇవ్వాలి, ఎలియాజరుకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అది? ఆ ప్రతిష్ఠితార్పణము అనేది దేవుని మందిరములో ఉండే ధననిధి. అందుకనే ప్రతిష్ఠితార్పణము వేరు, అర్పణము వేరు. కానుకలు వేరు, ప్రతిష్ఠితార్పణములు వేరు. దశమ భాగము వేరు, మనం ఇచ్చే కానుకలు వేరు. ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు ఇచ్చేదేంటి? అర్పణం. అది కానుక కింద వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి వెళ్తాయి? మందిరాన్ని కాపాడే లేవీయులు చాలామంది ఉంటారు. ఎందుకంటే లేవీయులకి ఎటువంటి సంపాదన కానీ, వ్యాపారము కానీ, మరి పోషణ కానీ లేదు. దేవుడే వారి యొక్క స్వాస్థ్యము, దేవుడే వారికి భాగము. కాబట్టి వారిని ఎవరు పోషించాలి? ఇజ్రాయేలు ప్రజలే వీరిని పోషించాలి. వీరికి ఉండడానికి ఇండ్లైనా, మరి వీరి అవసరాలైనా ప్రతిదీ కూడా ఎవరి ద్వారా? ఇజ్రాయేలీల ప్రజల ద్వారానే దేవుడు లేవీయులకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలీలు మరి వారికి వచ్చిన సగములో నుండి 50కి ఒకటి చొప్పున మందిరాన్ని కాపాడే లేవీయులకి ఇవ్వాలి. అంటే చూడండి, తెచ్చిన మొత్తాన్ని కూడా 2 సమభాగాలుగా చేసి సమాజము కొరకు యుద్ధానికి వెళ్ళిన వారికి ఒక సగము, సమాజం అంతటికి కూడా సగము, దాన్ని 2 భాగాలుగా చేసి పెట్టారు. అంటే నిజానికి మరి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ భాగం, 12,000 మంది దగ్గర వెళ్ళింది. అంటే వారి గోత్రాలు, వారి కుటుంబాలకు కూడా అది చెందుతూ ఉంది. అంటే చూడండి, ఇప్పుడు ఇదే మాటని మనం ఇంకొక చోట కూడా చూసుకుంటాం. చాలామంది ఏమంటాం, మేము యుద్ధానికి వెళ్ళాం కాబట్టి ఇది మాకే. మొత్తము ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఖాళీగా ఉన్న వాళ్ళకి, యుద్ధం చేయని వాళ్ళకి, మీరు యుద్ధం చేశారా? మేము యుద్ధానికి వెళ్ళాం, కష్టపడ్డాం, కత్తి పట్టుకున్నాం, ఇంత ప్రయాసపడ్డాం కాబట్టి మొత్తం మాకి అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఏర్పాటు చూడండి, ఎవరి కొరకు యుద్ధం చేశారు? వీరి పక్షంగా యుద్ధం చేశారు. ఎవరి పక్షంగా యుద్ధం చేశారు? ఇజ్రాయేలీలందరి పక్షంగా యుద్ధం చేశారు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? ఒక సేనను తయారు చేశాడు. ఇజ్రాయేలీలో నుండి 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయము కలిగిన వారందరూ సేనగా బయలుదేరే వారి సంఖ్యని దేవుడు లెక్కించి, వారు ప్రతినిత్యము కూడా ఇజ్రాయేలీల కొరకు, దేవుని కొరకు యుద్ధాలు చేయాలి. ఏం చేయాలి? వీరందరూ కూడా చిన్నపిల్లలు యుద్ధాలు చేయలేరు, ముసలోళ్ళు యుద్ధాలు చేయలేరు, ఆడవాళ్ళు యుద్ధాలు చేయలేరు. ఇప్పుడైతే ఇజ్రాయేల్ దేశంలో స్త్రీలని లేదు, పురుషులని లేదు. 20 ఏళ్ళు దాటితే ఖచ్చితంగా స్త్రీలైనా, ఒకవేళ ఈ సైన్యంలో ఉన్నా, వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నా ఉండకపోయినా ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా తీసుకొని ఖచ్చితంగా 1 సంవత్సరం ఏం చేయాలంట? యుద్ధం నేర్చుకొని యుద్ధం చేసి రావాలి. ఇప్పటికీ ఉంది రూల్ అది. అంటే ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి? రేపటి దినాన యుద్ధం, దేశం మీదకి యుద్ధం వస్తే నాకు చేత కాదు, నాకు రాదు అని కూర్చోడానికి వీలు లేదు. నువ్వు ఎంతకాలం చేస్తావో చెయ్యి, కానీ కొంత ఖచ్చితంగా 1-2 సంవత్సరాలు అయితే నువ్వు ట్రైనింగ్ తీసుకొని యుద్ధం చేసి తర్వాత వచ్చి పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటా అంటే ఉండు, లేదా సైన్యంలో ఉంటా అంటే ఉండదు, నీ ఇష్టం. కానీ ఖచ్చితంగా అందరూ కూడా యుద్ధ వీరులుగా, యుద్ధం నేర్చుకుని ఉండేవారిగా ఉండాలి. అయితే చూడండి, 2 భాగాలుగా మరి దానిని పంచిపెట్టమన్నారు. ఇదే సంగతిని మరి మన మొదటి సమూయేలు గ్రంథంలో కూడా చూస్తాం. దావీదు కూడా ఏం చేస్తాడు? కొద్ది మందిని యుద్ధానికి వెళ్ళినప్పుడు మిగిలిన వారిని సామాను దగ్గర ఉంచినప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమంటారు? మనం యుద్ధం చేసి వచ్చాం, వీళ్ళేమో ఖాళీకి కూర్చున్నారు ఇక్కడ అనంటప్పుడు దావీదు ఏమంటాడు? యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంతనో సామాను దగ్గర ఉన్న వారికి కూడా అంతే. కాబట్టి వారికి కూడా అంత, ఎందుకంటే
మరి వాళ్ళు లేకపోతే ఇంట్లో సామాను వీరి సామాన్లన్నిటికీ ఎవరు కాపలా కాస్తారు? ఇంటికి కాపలా ఎవరు కాస్తారు? కాబట్టి ప్రతి పని కూడా అది ముఖ్యమైన పనే. ఇందులో ఇది నేను చేసేదే గొప్ప పని, ఈ పని గొప్పది కాదు, ఈ పని ఎక్కువ, ఈ పని తక్కువ అని మనం అనుకోకూడదండి. అంతకుముందు కూడా చెప్పా, దేవుని మందిరంలో ప్రతి పని కూడా ఊడ్చే దగ్గర నుండి, కడిగే దగ్గర నుంచి, ఆకులు ఎత్తేసే దగ్గర నుంచి, బాత్రూంలు కడిగే పని వరకు కూడా ప్రతి పని శ్రేష్టమైందే, ప్రతి పని ముఖ్యమైందే. ఈ పని ఎక్కువ, ఈ పని తక్కువ అని చెప్పడానికి వీలు లేదు. మేము కల్వర్ టెంపుల్లో పరిచర్య చేసేటప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నా చెయ్యి, గవర్నమెంట్ ఉద్యోగం అన్నా చెయ్యి, ఏ పనన్నా చెయ్యి, అక్కడికి వెళ్ళి బాత్రూంలు గడగాల్సిందే. పరిచర్యలో ఉంటే బాత్రూంలు గడగాల్సిందే. ఇక్కడ ఎవరైనా గడుగుతున్నారా? వస్తారు, ఆదివారాలు వాడుకుంటారు, వెళ్ళిపోతారు అందరూ కూడా. కానీ ఎవరన్నా వెళ్ళి కడుగుతారా? అబ్బో ఆ పని ఇంట్లో కడుక్కుంటారో లేదు, కానీ ఇక్కడ కడగడానికి మాత్రం మనకి మొహమాటం. అంటే చూడండి, దేవుని మందిరం కొరకు ఆ మందిరంలో పని చేసే ఏ పని అయినా కూడా అది చాలా ముఖ్యమైనదే. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. మేము మరి పరిచర్య చేసేటప్పుడు చిన్నపిల్లలని వారు తీసుకొని వచ్చి హగ్గీస్, ఆ అరటి తొక్కలు, ఆ బిస్కెట్ పేపర్లు అన్నీ అట్లా పడేసిపోయేటోళ్ళు అలాగే మందిరంలో. ఎందుకంటే అది చాలామంది కూర్చునేవాళ్ళు కదా, మాటి మాటికి వెళ్ళి డస్ట్బిన్లో వేసేవాళ్ళు కాదు. మరి వారిని ఊరికే లెగకూడదని చెప్పేవాళ్ళు కాబట్టి అన్నీ అక్కడ పడేసిపోయేవాళ్ళు. వాళ్ళు వెళ్ళాక ఆ హగ్గీసు, పేపర్లు, ఇంకా వీటిపైన బిస్కెట్లు మొత్తం తిని నలిపేసి వేస్తే వీటిపైన ఊడవడం ఎంత కష్టం చూడండి. వాటిని ఊడ్చి రెండవ ఆరాధనకి వచ్చే వరకు వాటిని అంతా శుభ్రం చేసేవాళ్ళం. ఇలా చేశారు, అలా చేశారు అని అనుకునే వాళ్ళం కాదు. అందుకనే చూడండి, ఏ పని అయినా శ్రేష్టమైంది. దేవుని మందిరంలో చేసే ఏ పని అయినా, ప్రతి చిన్న పని కూడా దానిని గొప్పగానే వెంచాలి. కాబట్టి అక్కడ అది మొదట ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుండి మొదలైంది. అందుకే దావీదుకు ఆ నియమం తెలుసు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి కాబట్టి దావీదు కూడా ఏం చెప్పాడు? లేదు వారి ఇంటి దగ్గర ఉన్న మరి సామానికి వారు కాపలా ఉన్నారు కాబట్టి వారికి సగం ఇవ్వాల్సిందే. ఎంత? లేదు, ఇక్కడ ఉన్నారు, మనం ఎక్కువ యుద్ధం చేశాం కాబట్టి ఇంతే ఇద్దామని కూడా లేదు. సగం ఎక్కడా భేదం లేకుండా, కాబట్టి అలాగే ఇద్దామని అన్నారు. యెహోషువ గ్రంథంలో కూడా ఇదే సంగతి ఉంటుంది. రూబేనీయులు, గాదీయులు, మనష్షేయులు యోర్దాను యువతల స్వాస్థ్యం తీసుకుంటారు. కానీ ఆ స్వాస్థ్యం పొందుకునేంత వరకు కూడా వీరు వారితో వెళ్ళి యుద్ధము చేసి అక్కడ ఉన్న వారందరిని కూడా వెళ్ళగొట్టి చాలా సొమ్మును దోచుకొని ఆ యుద్ధాలన్నీ అయిపోయి స్వాస్థ్యం పొందుకున్నాక వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఆ కొల్ల సొమ్మునంతా కూడా తీసుకుని వెళ్ళేటప్పుడు యెహోషువ ఒకటే మాట చెప్తాడు, దీనిని మీరు సమానంగా పంచుకోండి. ఆ ఇంటి దగ్గర ఆల్రెడీ కొద్దిమందిని వదిలిపెట్టి వచ్చారు కదా, మేము ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఇల్లు వాకిలి విడిచిపెట్టేసి వచ్చి ఇంత ప్రయాసపడ్డాము కాబట్టి మాకే మొత్తము అని అనడానికి లేదు. అక్కడ ఉన్న మీ సహోదరులందరితో మీరు దీన్ని సమానంగా పంచుకోండి, సగం చేసి పంచుకోండి. దీని విషయమే మీరు అక్కడ గొడవ పెట్టుకోకూడదని యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనంలోను, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 30వ అధ్యాయంలో కూడా మరి ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చూడండి, మరి అక్కడ సమానముగా 2 భాగాలు చేశారు. కాబట్టి దేవుని మందిరంలో అది ఏది వచ్చినా కూడా దేవునికి ఇవ్వాల్సింది, ఇజ్రాయేలులకు దేవునికి ఇవ్వాల్సింది, లేవీలకు ఇవ్వాల్సింది వేరువేరుగా ఉంటుంది. మరి వారు కూడా వచ్చిన ప్రతి దానిని కూడా యుద్ధానికి వెళ్ళిన వారు సమాజానికి కూడా 2 సమభాగాలుగా మరి వారు చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పన్ను ఎంత తీయమన్నారు? యోధులందరూ కూడా 500కి 1 చొప్పున తీయాలి. అదే సమాజం అయితే 50కి 1 చొప్పున చేశారు. అదే రీతిగా మరి వారు చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. 32వ వచనం నుండి మరి మనం చూసినట్లయితే దాని లెక్క ఉంటుంది అక్కడ. ఆ దోపుడు సొమ్ము ఎంత ఉంది? ఆ సైనికులు కొల్లగొట్టిన సొమ్ములో మిగిలినది చూడండి, చదువమ్మా. మొత్తం ఎంతంట? 6,70,000 గొర్రె మేకలు, 72,000 పశువులు, 61,000 గాడిదలు, 32,000 మంది పురుష సంయోగం ఎరుగని స్త్రీలు, అంటే పెళ్లి కానీ
స్త్రీలు, అవివాహిత స్త్రీలు అనమాట. అందులో సగం ఇప్పుడు 6,75,000 గొర్రె మేకలు. అందులో సగం ఎంత? 3,35,000, 3,37,500. 3,37,500 ఎంత? 3,37,500 అంటే 2 సమభాగాలు. అంటే సైన్యానికి పోయిన వారి వంతు అనమాట ఇది. అందులో దేవునికి ఇవ్వాల్సింది ఎంత? ఇప్పుడు 3,37,500 గొర్రె మేకలలో 500కి ఒక్కింటికి అంటే ఎన్ని వచ్చాయంట? 675. అంటే లెక్క అంతా అక్కడ రాశారు కరెక్ట్గా. ఈ 3,37,500 గొర్రె మేకలలో దేవుడికి పన్ను ఎంత? దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగం ఎంత? ఇది సైనికులు ఇవ్వాల్సింది 675 గొర్రె మేకలు. పశువులైతే 36,000. అందులో దేవునికి ప్రతిష్ఠితార్పణం ఎంత? 72. గాడిదలు 35,500. అందులో దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్ఠితార్పణము 61 గాడిదలు. మనుషులు ఎంతమంది ఉన్నారు? 16,000 మంది ఉన్నారు. అందులో దేవునికి ఇవ్వవలసింది ఎంత? వాళ్ళు 32. మనుషులలో కూడా 16,000 మందిలో 500కి ఒక్కింటికి చెప్తే 16,000 బై 500 వేస్తే 32 వస్తుంది అన్నమాట మనకి. ఈ లెక్క సులువుగా రావాలంటే 16,000 డివైడెడ్ బై 500 వేసామనుకోండి, సులువుగా ఆ లెక్క మనకు వచ్చేస్తుంది. అట్లా దేవుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠితార్పణములను యాజకుడైన ఎలియాజరుకి వాళ్ళందరూ కూడా ఇచ్చినట్టుగా, అంటే సైనికుల దగ్గర నుంచి అంతా దేవునికి వెళ్ళాల్సిన సొమ్ము అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సైనికుల దగ్గర మోషే తీసుకొని ఈ ఇజ్రాయేలులకు ఇచ్చిన సగము నుండి ఏం చేశాడంట? ఎవరికి ఇచ్చాడు? ఈ సైనికుల దగ్గర మోషే తీసుకున్న ఈ ప్రతిష్ఠిత అర్పణాలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? ఇది తీసుకున్నాడు. ఇజ్రాయేలులకు ఇచ్చిన సగము నుండి తీసుకొని ఎవరికి ఇచ్చాడు? లేవీలకు ఇచ్చాడు. అదేమో దేవుని మందిరంలో ఉంటుంది. ప్రతిష్ఠిత అర్పణాలేమో దేవుని మందిరంలో ఉంటాయి. ఈ అర్పణలనేమో ఇజ్రాయేలుల దగ్గర నుండి వచ్చిన సగమేమో లేవీలకు ఇచ్చాడు. ఎందుకంటే నీవు నీ సంతానమును దీవింపబడినట్లు నీవు బ్రతుకు దినములన్నిట కూడా నీవు లేవీలను విడవకూడదు సిమ్మి అని ద్వితీయోపదేశ కాండంలో మనం నేర్చుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏమని ఉంటుంది? బ్రతుకు దినములలో మీరు లేవీలను విడిచిపెట్టకూడదు. వారిని ఖచ్చితంగా మీకు వచ్చిన ప్రతి రాబడిలో ఏమివ్వాలి? లేవీలకు ఇవ్వాల్సింది లేవీలకు ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి, సేవకులకు ఇవ్వాల్సింది సేవకులకు ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. అంటే దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? దేవుని మందిర పరిచర్య కొరకు అవి ఉపయోగపడేవిగా ఉంటాయన్నమాట. తీసారా? చదవన్నాం 12, 19. అంటే చూడండి, అది మొదటి వచనంలో మనం చూసుకుంటే నీవును నీ సంతానమును దీవింపబడినట్లు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా అధ్యాయం అంతా ఉంటాయి. నేను అప్పుడు మనకి కుటుంబ ఆశీర్వాద కూడికలు పెట్టుకున్నప్పుడు నేను చెప్పా, ఆ అధ్యాయం అంతా చెప్పా. అంటే మనము మన కుటుంబాలు నిరంతరము నిత్యము ఆశీర్వదించబడాలి అంటే లేవీయులని ప్రతినిత్యము కూడా వాళ్ళు ఏం చేయాలి? ఇజ్రాయేలుల కొరకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? లేవీయుల యొక్క పోషణను వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళని విడిచిపెట్టొద్దు. ఆ సేవకులను వారు విడిచిపెట్టకుండా మరి వారికి దానిని ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి అదే రకంగా ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆ సగంలో నుంచి ఎంత ఇచ్చారో 43వ వచనం నుంచి ఉంటుంది. చూడండి, ఇజ్రాయేలీలకు ఇచ్చిన సగం ఎంత? 3,37,500 గొర్రె మేకలు. సగం సగం కదా, అంతే సగం ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఈ లేవీలకు వచ్చే వంతు ఎంత? 36,000 గోవులు, 35,500 గాడిదలు, 16,000 మంది మనుషులు సమాజానికి కలిగిన సగమై ఉండగా, ఇజ్రాయేలులకు వచ్చిన ఆ సగములో నుండి మనుషులలోను జంతువులలోను 50 చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. ఇప్పుడు అక్కడ యోధులలో నుండి 500 ఒక ఇంటికి లెక్క ఇచ్చారు. ఈ లెక్క ఇవ్వలేదు, ఇక్కడ ఈ లెక్క ఇవ్వలేదు. నేను లెక్క పెట్టినప్పుడు ఎంత అయిందంటే 3,37,500 మందిలో సమాజం లేవీలకు ఇవ్వవలసింది 6,750. వీళ్ళకి ఎంత వచ్చింది? 500కి ఒకటి అంటే 675 వచ్చినాయి. ఇప్పుడు 50 ఒకటి అంటే 6,750 గొర్రె మేకలు వీళ్ళెవరికి ఇవ్వాలి? అంటే లేవీ లెక్క ఉంటారు కదా, ఇప్పుడు అవేమో 675 వందల్లో వచ్చేస్తాయి, ఇక్కడేమో వేలల్లో వస్తుంది లెక్క. అంటే 50 గొర్రె మేకలకి
ఒక గొర్రె మేక. కాబట్టి 6,750 గొర్రె మేకలు ఇవ్వాలి. పశువులేమో 720, అంటే 36,000 పశువులు కాబట్టి 720 పశువులు ఇవ్వాలి. గాడిదలు 30,500 కాబట్టి 610 గాడిదలు. స్త్రీలు అక్కడ చూసినట్లయితే 16,000 మంది స్త్రీలలో 320 స్త్రీలని. వీరందరూ కూడా ఎవరికి ఇవ్వాలని చెప్పండి? సమాజముని కాపాడే, మందిరమును కాపాడే లేవీలకి ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే లేవీలు చాలామంది ఉంటారు. మరి వారందరూ కూడా వాటి చేత వారు పోషించబడినట్లు, వారు బ్రతుకున్నట్లు దేవుని మందిరాన్ని వారు కాపాడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు లేవీలు? దేవుని మందిరాన్ని. ఇజ్రాయేలులకి యోధులకి యుద్ధం చేసిన వారికి సగం సగం అయితే ఆ ఇజ్రాయేలీల దాంట్లో నుంచి మళ్ళీ ఎవరికి వస్తుంది? లేవీలకు వస్తుంది. ఎందుకంటే లేవీలు దేవుని మందిరాన్ని కాపాడేవారిగా ఉంటారు. ఈ ఇజ్రాయేలు ప్రజల కొరకు వాళ్ళు పాప పరిహారార్థ బలులు, ప్రాయచిత్త బలులు, అర్పణలను చేసేవారిగా ఉంటారు. లేవీలు యాజకులు అనేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ప్రాయచిత్తం అనేదే లేదు. అక్కడ ప్రాయచిత్తం అనేదే లేదు. కాబట్టి వారి కొరకు వీళ్ళు ప్రాయచిత్తం చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు లేవీలు? లేవీల యొక్క పనులేంటి? మందిరాన్ని కాపాడాలి. వీరి కొరకు యాజకుడు బలి అర్పించేటప్పుడు మరి దాని కొరకైనా అన్ని సిద్ధపాట్లన్నీ కూడా ఈ లేవీలే చేసేవారిగా ఉంటారు. మందిరాన్ని పరిచేవారిగా ఉంటారు. ప్రతినిత్యము మందిరం మరి ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆ మందసాలని, ఆ యొక్క ఉపకరణాలని మోసేవారిగా ఉంటారు. వీళ్ళు యుద్ధానికి వెళుతూ ఉంటే యుద్ధానికి వీళ్ళు ముందు యాజకులుగా వెళుతూ బూరలను ఊదేవారిగా ఉంటారు. అంటే వీరు కూడా ఇజ్రాయేలు ప్రజలందరి కొరకు వీరి పక్షముగా దేవుని దగ్గర వీళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా ఆ లేవీలకు ఇవ్వవలసిన వంతును కూడా మరి వారికి ఇచ్చినట్టుగా చూశారు. అంతేకాకుండా అయిపోయినాయి ఇజ్రాయేలీలు యోధులు. అంటే యోధులేమో ప్రతిష్ఠితార్పణములు ఇచ్చారు. ఈ ఇజ్రాయేలీలందరూ కూడా ఏం చేశారు? 50కి 1 చొప్పున అర్పణల్లోనే కానుకలను తీసుకొచ్చి లేవీలకు ఇచ్చారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత జరిగిన సంగతి 48వ వచనం. అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యుద్ధకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రింద ఉన్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనా మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియాలను, ఉంగరాలను, పోగులను, పతకాలను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నాం. చూడండి, ఈ దేవునికి ఇచ్చింది కాకుండా, ప్రతిష్ఠిత అర్పణములు కాకుండా ఈ యోధులందరూ యుద్ధానికి 12,000 మంది వెళ్ళారు కదా. వచ్చాక లెక్క పెట్టుకున్నారంట. లెక్క పెట్టుకుంటే ఒక్కరంటే ఒకరు తక్కువ కాలేదు. ఒక్కరంటే ఒకరు చావకుండా అందరూ సజీవంగా వచ్చేసారు. అందుకనే లెక్కకి మొత్తానికి ఎవరు కూడా మాలో ఒక్కడైనను కూడా మొత్తం మనకి తక్కువ కాలేదు మేము లెక్క పెట్టుకున్నప్పుడు. కాబట్టి దేవుడు మాకు ఈ యుద్ధంలో గొప్ప జయాన్ని మాకు దయచేశాడు. మేమెవ్వరం కూడా చనిపోకుండా మమ్మల్ని సజీవంగా కాపాడి క్షేమముగా తిరిగి మా దేశానికి నడిపించారు. కాబట్టి ఈ దోపుడు సొమ్ము వీళ్ళకి పంచిపెట్టిందే కాకుండా వీళ్ళు ఇంకా విస్తారమైన బంగారము, కడియాలు ఏమేమైతే తెచ్చుకున్నారో అందులో నుంచి కూడా దేవుని కొరకు మళ్ళీ ఏం తెచ్చారంట? దీన్ని స్వేచ్ఛార్పణ అంటారు. ఏమంటారు? స్వేచ్ఛార్పణం. అది ప్రతిష్ఠితార్పణము, దశమ భాగాలు, ప్రతిష్ఠితార్పణములు, అర్పణములు, కానుకలు కాకుండా ఇది స్వేచ్ఛార్పణం. అంటే దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు, ఏ ఆపద రాకుండా ఆ యుద్ధంలో నాకు గొప్ప జయం ఇచ్చాడు, తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చి నా భార్య పిల్లలతో సంతోషంగా గడిపే గొప్ప కృపను దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి ఆ దేవుని కృపను బట్టి సజీవుల లెక్కలో మరి మమ్మల్ని ఉంచినందుకని దాని కొరకు దేవునికి తామంతటా తాముగా ఇచ్చిన అర్పణ, దానిని స్వేచ్ఛార్పణ. అందుకనే ఇవి మా సొంతంగా మేము ఇస్తున్నామయ్యా, మీరు ఇవ్వమన్నవి కాకుండా 500 దాంట్లో ఒకటి ఇవ్వమన్నారు కదా, ఆ లెక్కలోనిది కాకుండా మాకున్న దాంట్లో మేము ఇంకా దేవుని కొరకు మేము ఇది ఇవ్వాలనుకున్నామని చెప్పేసి ఆ కడియాలని, ఉంగరాలని, గొలుసులని, నగలని, పోగులు, పతకాలు ఏమేమైతే అక్కడి నుంచి తీసుకొచ్చారో దేవునికి అర్పణముగా తీసుకొచ్చారంట. నిర్గమాకాండం 30వ అధ్యాయం 16వ వచనం చూడండి. నిర్గమ 30:16 చూసారా?
ఇదేంటంట? ప్రాయచిత్త అర్పణం, స్వేచ్ఛార్పణము లేదా ప్రాయచిత్త అర్పణం. మళ్ళీ ఒకసారి చదువుదాం. 30:16 కదా. నీవు ఇజ్రాయేలీల యొద్ద నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలను. మీకు ప్రాయచిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇజ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండవలను. అంటే అక్కడ ఇంత అనేది అక్కడ ఇజ్రాయేలుల దగ్గర ప్రాయచిత్తార్థమైన అర్పణని దేవుడు అక్కడ నియమించాడు ఆల్రెడీ. అంటే వాళ్ళు నియమించింది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? తమ ప్రాయచిత్తము కొరకు మమ్మల్ని సజీవులనుగా కాపాడినందుకు దేవుని సన్నిధిలో తమ్మును తాము ప్రాయచిత్తం చేసుకుంటూ స్వేచ్ఛార్పణముగా తెస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఏర్పరిచిన కానుకలు కాకుండా స్వేచ్ఛార్పణం అంటారు దీన్ని కదండి. ఇప్పుడు అసలు ఇవ్వవలసిన వాటి గురించే చెప్తా ఉంటుంటే మనకి కష్టమైపోతుంది, అవునా? ఇవ్వవలసిన వాటి గురించి చెప్తుంటానే కష్టమవుతుంది. ఇంకా స్వేచ్ఛార్పణలా? అబ్బో దశం భాగం ఇస్తున్నాం, ఏదైనా కానుకలు ఇస్తున్నాం, ఆదివారం కానుకలు ఇస్తున్నాం, ఇంటికి వస్తే ఇస్తున్నాం, ఇన్ని ఇస్తూ కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ ఇవ్వకపోతే అని మనం అనుకుంటాం. కానీ చూడండి, వాళ్ళు తమకి దోపుడు సొమ్ములు అంటే నిజానికి అక్కడ వాళ్ళు దేవుని యొక్క కృపను అక్కడ జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఈరోజు మేము బ్రతుకున్నాము, యుద్ధంలో గెలిచి మేము సజీవంగా వచ్చాము అంటే అది దేవుని కృపే. ఆయన కృప లేకపోతే నిజంగా మరి మనము ఈరోజు ఇక్కడ ఉండేవారమే కాదు అని ఆ దేవుని కృపను, దేవుని యొక్క కనికరాన్ని వారు జ్ఞాపకం చేసుకోవడాన్ని తమంతట తముగా స్వేచ్ఛార్పణముగా దేవుని అంటే ఎప్పుడు ఇవ్వగలుగుతాం చెప్పండి? దేవునికి మనంతట మనం ఇవ్వవలసినవి కాకుండా ఇంకా నా దేవునికి నేను ఎంత ఇచ్చినా తక్కువే, నేను బ్రతుకున్నాను కాబట్టి నాకు వచ్చిన దాంట్లో నేను దేవుని కొరకు ఎంత ఇచ్చినా తక్కువే అని మనలో హృదయంలో ఎప్పుడు వస్తుంది ఆలోచన, ఆశ? ఎప్పుడు వస్తుంది? ఆయన కృపని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. దేన్ని జ్ఞాపకం చేసుకుంటే? ఆయన కృపని, ఆయన చేసిన మేలులని మనము జ్ఞాపకము చేసుకుంటే ఎంత ఇచ్చినా తక్కువే దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే, నా ప్రాణం ఇచ్చినా తక్కువే. అందుకే అసలు పౌలు ఏమంటాడు? దేవుని నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటగా ఎంచుకుంటున్నా. ఇది విలువ కనిపించదు మనకి. ఏది విలువ కనపడుతుంది? దేవుని కృపనే విలువైందిగా కనపడుతుంది. కాబట్టి దేవుడు నన్ను సజీవంగా ఉంచాడంటే అది దేవుని కృపనే. నన్ను ఆరోగ్యంగా ఉంచాడు, పని చేసుకునే శక్తి సామర్థ్యాలు నాకు ఇచ్చాడు అంటే అది దేవుని కృపనే. అని ఆయన కృపను మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆయన కృపను ఎప్పుడైతే మనం తలంచుకుంటామో, ఈ లోకంలో ఏది మనకు విలువైందిగా కనపడదు. ఈ లోకంలో ఏది కూడా మనకి విలువైందిగా కనపడదు. దేవునికి ఇచ్చే మనసు మనకు వస్తుంది. అందుకనే మాటికి కీర్తనలలో ఏమని చెప్తాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో మేలులలో దేనిని మరువకము, నిత్యము ఆయనను స్తుతించుము అని కీర్తనాకారుడు రాస్తాడు. ఎందుకు? మర్చిపోతే ఏం చేశాడు దేవుడు అనుకుంటాం, కానీ మనం ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటా ఉంటుంటే నిజంగా ఈరోజు నేను బ్రతికి కష్టపడి సంపాదించుకునే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడంటే అది దేవుని కృపే అని ఆయన కృపను బట్టి మన హృదయం ఏమైపోతుంది చెప్పండి? కరిగిపోద్ది. మన హృదయంలో ఆయన పైన మనకి ఆ ప్రేమ అనేది పొంగుకొచ్చి ఎంత ఇచ్చినా నా దేవునికి నేను తక్కువే అనుకుని ఎంత ఇవ్వడానికైనా కూడా మనము సిద్ధపడతాం. నిజంగా ఆ దినమున ఆ యొక్క యోధులు ఆ యుద్ధానికి వెళ్ళి వచ్చి వాళ్ళు లెక్క పెట్టుకున్నారంట. 12,000 మంది యుద్ధానికి వెళ్ళాం కదా, ఒక్కడంటే ఒకడు తక్కువ కాలేదు. నిజంగా ఒక్కడు చచ్చిపోయినా కూడా ఆ కుటుంబం ఏమైపోయేది చెప్పండి? మరి ఆ కుటుంబానికి ఒక పిల్లలకి తండ్రి ఉండకపోయేవాడు, ఒక భార్యకి భర్త ఉండకపోయేవాడు, ఒక తల్లికి కుమారుణ్ణి పోగొట్టుకునేవాళ్ళు. ఆ కుటుంబం ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయేది. కానీ మాలో ఒక్కడంటే ఒకడు తక్కువ కాలేదయ్యా. నిజంగా దేవుడు మా పక్షముగా ఉండి నిజముగా మేము వెళ్ళే ఆ యుద్ధంలో ఆ ప్రతీకారం తీర్చుకుంటున్న సమయంలో మాకు ఎంతో సహాయం చేశాడు. కాబట్టి ఈరోజు మేము మా దేవునికి యెహోవాకి అర్పణముగా మేము ఇంకా తీసుకొని వచ్చాము అని చెప్పినప్పుడు అప్పుడు మోషే యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన బంగారును వారి దగ్గర తీసుకున్నారంట. తీసుకొని ఏం చేశారు? సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు అర్పించిన ఆ బంగారం అంతా ఎంత లెక్క? 16,000
750 తులాలు, 16,750 తులాల బంగారం. అదంతా కూడా ఆ సైనికులలో ప్రతివాడు తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును అధిపతుల దగ్గర నుండి తీసుకుని వచ్చిన ఆ బంగారమును తీసుకొని యెహోవా సన్నిధిని ఇజ్రాయేలులకి జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారములో దానిని ఉంచారు. అంటే ఈ స్వేచ్ఛార్పణాన్ని కూడా ఎక్కడ ఉంచారు? తీసుకుని వచ్చి ఇజ్రాయేలులకి జ్ఞాపకార్థముగా, ఇజ్రాయేలుల కొరకు దానిని జ్ఞాపకార్థముగా ఆ బంగారాన్ని తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారంలో దానిని ఉంచినట్లుగా. అంటే చూడండి, నిజముగా దేవుని యొక్క కృపను మరి మనం ధ్యానం చేసుకుంటే ఆయనకి మనం ఎంత ఇచ్చినా కూడా తక్కువే అని మరి మనము అర్థం చేసుకుంటాం. కానీ మనకి ఎంతసేపు ఆయన కృప కంటే ఎక్కువ విలువైందిగా ఈ లోకమే కనపడతా ఉంటుంది. మనం సంపాదించుకునేదే ఎక్కువ విలువైందిగా అది కనబడతా ఉంటుంది. అందుకని మరి చాలాసార్లు కూడా ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇచ్చేసేయాలి. మనము దేవునికి ఎంత ఇస్తామో దేవుడు మనకు అంతగా ఇస్తాడు కదండి. దేవునికి మనం ఎంత ఇస్తామో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరంట. అంటే వెదజల్లడం అంటే ఏంటి చెప్పండి? చల్లుతానే ఉండాలి, విత్తనాలు జల్లిన. అంటే ఎంతగా మనం మన గుప్పిళ్ళు విప్పి చల్లుతామో అంతగా అభివృద్ధి వస్తుందంట. అంటే దేవుని కొరకు మనం ఎంతగా ఇచ్చేస్తామో దేవుడి దగ్గర నుంచి కూడా ఎంత వస్తుంది చెప్పండి? అంతకంటే. అవునా? పొలంలో అన్నా మీకు తక్కువ వస్తుందేమో, మీరు వేసిన పంట పొలంలో అన్నా మీకు తక్కువ రావచ్చు, కానీ దేవుని దగ్గర మీరు చల్లేది అంతకు నూరంతల ఫలాన్ని దేవుడు మరి మనకు ఖచ్చితంగా దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో చాలామంది ఏమంటారంటే ఈ క్రొత్త నిబంధన కాలంలో మరి ఇవన్నీ కూడా లేవు అని, చాలా ఈ అర్పణలన్నీ కూడా లేవు, పాత నిబంధన గ్రంథంలో ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆదిమ సంఘంలో వారు తమ ఆస్తులని అమ్మి కూడా దేవుని పరిచర్య కొరకు ఇచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. వారికి ఉన్న ఇండ్లను నమ్మారు, పొలాలను నమ్మారు, ఆస్తులను నమ్మారు. అననీయ సప్పీరా వారి సంగతిలో చూసుకున్నాం కదా. పొలం అమ్మి దేవునికి ఒప్పుకున్న దాంట్లో కూడా మరి వాళ్ళు దాచిపెట్టుకోవడం ద్వారా గొప్ప శాపాన్ని మరి వాళ్ళు కొని తెచ్చుకున్నారు. కాబట్టి మరి మనం దేవుని కొరకు ఎంత ఇస్తామో అంతగా దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.